ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే, నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చానండి. నా పేరు సూర్యకిరణ్. నేను అలాగే రమణ సార్, ప్రవళిక మేడం, అలాగే సింధు మేడం, మీ అందరం కూడా ఒక దగ్గరే ఉంటాం. ఫస్ట్ ఏంటంటే రమణ సార్ మాకు అప్లై అయ్యారనమాట. రమణ సార్ ద్వారా ప్రవళిక మేడం వచ్చారు. చెప్పాను కదా ఆల్రెడీ ఒకసారి, చాలా 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 కష్టాలు పడ్డారు. ఎందుకంటే ఒక ప్రైవేట్ స్కూల్ రన్ చేయడం అనేది చాలా చాలా కష్టం అండి. నేను టీచింగ్ ఫీల్డ్లో ఉండేవాడిని కాబట్టి నాకు మా ఫ్రెండ్ చాలా చాలా మోటివేట్ చేసి, ఓకే నువ్వు ఎంత బాగా చదువుకున్నావు, నువ్వు మ్యాథ్స్ బాగా చెప్తావు, సో అది వేస్ట్ అవ్వకూడదు, సో మనం ఏం చేద్దామంటే ఒక స్కూల్ పెడదామని చెప్పేసి నన్ను బాగా మోటివేట్ చేసి స్కూల్ పెట్టాం. 25 లక్షలు ఖర్చు పెట్టాను. 25 లక్షలు ఖర్చు పెట్టి ప్రతి నెల అండి నా బ్యాంక్ బ్యాలెన్స్ మైనస్ అయిపోతుంది. సరిపోవట్లేదు, టీచర్స్కి జీతాలు ఇవ్వడానికి సరిపోవట్లేదు, బస్సులకి ఏమో డీజిల్ కొట్టడానికి సరిపోవట్లేదు, మెయింటెనెన్స్ సరిపోవట్లేదు. ప్రతి బ్యాంక్ అకౌంట్ కూడా నెగిటివ్ అండి. హెచ్డిఎఫ్సి నెగిటివ్, యాక్సిస్ బ్యాంక్ నెగిటివ్, ప్రతి ఎస్బీఐ ఏ కార్డు చూసినా. నేను ఒక మొబైల్ కొనడానికి వెళ్తే నా సిబిల్ స్కోర్ చూసి ఇలా ఇసిరాడు మొహం మీద 520, మొత్తం మైనస్ అయిపోయింది. కోవిడ్లో అండి ప్రతి చెక్ కూడా బౌన్స్ అయిపోయింది, కట్టలేకపోయారు. అసలు చిరాకు నిద్ర పట్టేది కాదు. అసలు ఆ రోజు సెలవు వస్తే బాగుంటుందేమో, స్కూల్కి సెలవు వస్తే బాగుంటుందేమో, ఈ టెన్షన్ నుంచి రిలీఫ్ అవ్వచ్చు అని ఏడ్చుకునేవాడిని, నాలో నేను ఏడ్చుకునేవాడిని. అయితే అట్ ద సేమ్ టైం అనమాట రమణ సార్ నా స్కూల్లో నా పిల్లలు తీసుకురావడానికి క్యాబ్ డ్రైవింగ్ చేశారు కదా. ప్రవళిక మేడం కూడా నా స్కూల్లోనే టీచర్, నేను 5,000 ఇచ్చేవాడిని. సింధు మేడం కూడా నా స్కూల్లోనే టీచర్, 10,000 ఇచ్చేవాడిని. నేనేమో నాకు సుఖం లేదు, నేను టీచర్, నేను ఇస్తున్నాను, నేను ఎక్కడి నుంచి తెస్తున్నానంటే అప్పులు చేసి తెస్తున్నాను. ప్రతి నెల 1,00,000 రూపాయలు అప్పు అయిపోతున్నాను. అస్సలు ఇబ్బంది అనమాట, చాలా ఇబ్బంది ఆ పరిస్థితుల్లో. అయితే అదే టైంలోనమాట మా ఊర్లో ఒక లీడర్ ఎదిగాడు. తెలుసు కదండి లీడర్ ఎవరు? రమణ సార్. నేనేమో ఎంత చదువుకొని వెనకబడిపోతున్నాను, తనేమో ఒక ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయిన అబ్బాయి లక్షలు సంపాదిస్తున్నాడు. అందరూ హాట్ టాపిక్ అనమాట ఊర్లో. అతని బ్యాంక్ బ్యాలెన్స్ ఏమో లక్షలు పెరిగిపోతుంది, ప్రవళిక మేడం బ్యాంక్ బ్యాలెన్స్ ఏమో లక్షలు పెరిగిపోతుంది, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏమో మైనస్లకు వెళ్ళిపోతుంది. ఫైనాన్షియల్ వస్తారు, నా ఇంటి మీదకి వస్తారు, రోజుతో గొడవే. నేనైతే ఒకటి కొట్టేశాను గట్టిగా, కోపాన్ని ఆపుకోలేక. సో అటువంటి టైంలో నాకు కడుపు మండిపోయిందండి. ఎలా మండిపోయిందండి, గ్యాస్ట్రిక్ ఫామ్ అయిపోయింది. ఏంటి ఏంటి చదువు ఏంటి నాకు ఎంత వెనక్కి తీసుకెళ్ళిపోయిందని చెప్పేసి, ఓకే నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి, నేను సింధు మేడం గారు కూడా మా స్కూల్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి తను ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. తనకేమో 35,000 చెక్ వచ్చింది. ఆ చెక్ చూసి మరీ నేను ఏడ్చుకున్నాను, రోజు రాత్రి అంతా ఏడ్చుకున్నాను. ఏంటిది అసలు నిజంగానే చెప్తారు కదా అన్నం శ్రీనివాస్ గారు, ఈ చిల్లబెంకులా డబ్బులు అనేసి. దాన్ని నేనండి ఒక వారం రోజుల పాటు నాలో నేను నలిగిపోయి అడుగుదామా వద్దా మొహమాట పడిపోయారు. అడిగితే ఏమనుకుంటారు మొహమాటానికి ప్రవళిక మేడం చెప్పానమాట, నాకు ఐడి చేయండి అని చెప్పేసి. సో తన డౌన్లో సింధు మేడం గారు ఉన్నారు కాబట్టి నేను తన డౌన్లో 8 దేశాలు దాటి వెళ్ళబోతున్నాను. ఆ రోజు గురించి భయపడుతున్నాను. 8.5 గంటల జర్నీ అంట, ఫ్లైట్ జర్నీ అంట. నాకు నేనేమో రోజు రాత్రి అమ్మో 8.5 గంటల సముద్రం నుంచి వెళ్తాను కదా, ఎలా ఉంటుంది. సో నేనేంటంటే ఆల్రెడీ ఢిల్లీ ట్రిప్ ఉంది కదా, ఇది ట్రైల్ అయిపోద్ది అనమాట. సో హ్యాపీ అనమాట. సో నేను ఫరాలకి చాలా 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 రుణపడి ఉంటానండి. ఇప్పటికి కరెక్ట్గా నా బ్యాంక్ బ్యాలెన్స్ మైనస్లన్నీ పోయాయి. 12 లక్షలు తీసుకున్నాను ఫరాల నుంచి. మంచిగా ఫరావర్లో నా టీం అందరికి మంచి మోటివేషన్ ఇచ్చి, మంచి గైడెన్స్ ఇచ్చి, ప్రతి ఒక్కరిని కూడా నా డౌన్లో 3 సూపర్వైజర్ని కూడా తయారు చేశాను. వాళ్ళ 3 కూడా త్వరలోనే మేనేజర్ చేసేసి నేను కూడా తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఆపర్చునిటీ ఇచ్చిన ముజీర్ సార్కి, అమర్ సార్కి, అలాగే రమణ సార్కి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.